హాయ్ ఫ్రెండ్స్, మనం నాటుకోడి కర్రీ చేసుకుందాం. ఫస్ట్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కాగింది కదా, సాజీరా, చెక్క, లవంగాలు, ఇలాచీలు వేసుకుందాం. ఇప్పుడు కొన్ని ఉల్లిపాయలు వేసుకుందాం. ఒకసారి మంచిగా కలుపుదాం. అల్లం పేస్ట్ వేద్దాం. అల్లం పేస్ట్ ఒకసారి మంచిగా కలుపుకుందాం. మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేదాంతా కలుపుదాం. మంచిగా గోలింది కదా, మంచి గోల్డెన్ కలర్ వచ్చింది కదా, చికెన్ వేసుకుందాం. ఒకసారి మంచిగా కలుపుకుందాం. చూసిన ఫ్రెండ్స్ ఎంత మంచిగా నూనెలో గోలుతుందో. కొంచెం పసుపు వేసుకుందాం, కొంచెం ఉప్పు వేసుకుందాం. ఒకసారి మంచిగా కలుపుదాం. చూసిందా, కొంచెంసేపు మూత పెట్టుకుందాం. ఒకసారి మంచిగా కలుపుదాం. ఇప్పుడు టమాటా ముక్కలు వేద్దాం. టమాటా ముక్కలు కూడా మంచిగా కలుపుదాం. మంచిగా కలుపుకుంటేనే మంచిగా గోలుతుంది ఇది. ఒక్క నిమిషం మూత పెట్టుకుందాం. మంచిగా నూనెలో గోలుతాను చూడండి. ఇది మంచిగా టమాటా ముక్కలు మగ్గినాయి. ఇట్లా చేసుకొని చూడండి అప్పుడప్పుడు, ఎంత బాగుంటుందో టమాటా నాటుకోడి కర్రీ. ఇప్పుడు ఇందులో కొంచెం మెంతి వేసుకుందాం. ఇట్లా ఒక్కసారి మంచిగా కలుపుదాం. ఇప్పుడు ఒక్క స్పూను కారం వేసుకుందాం. అట్లనే ధనియా పౌడర్ వేసుకుందాం. ఒకసారి మంచిగా కలుపుదాం. మంచిగా గోలేదానిక కలుపుదాం. ఒక్క నిమిషం మూత పెట్టుకుందాం. చూడండి, మంచి ఆయిల్ పైకి తేలింది, మంచిగా గోలింది. ఇట్లే చేసుకోవాలి. ఇప్పుడు వాటర్ పోసుకుందాం. కొంచెం ముక్కలు మునిగేదానిక వాటర్ పోసుకోవాలి. ఒక గ్లాసున్నర. ఇప్పుడు విజిల్ పెట్టుకుందాం. ఇక కొన్ని వాటర్ వేసుకుందాం. ఇంకొంచెం పెట్టుకున్నాం కదా, 3 విజిల్ వచ్చేదాకా పెడదాం. వావ్, చికెన్, నాటుకోడి చికెన్ పులుసు చూడండి, సూపర్. ఇది చూడండి, నాటుకోడి పులుసు. ఒక 2 నిమిషాలు మళ్ళీ మూత పెడదాం. చూడండి, దగ్గరికి వచ్చేసింది కర్రీ. గ్రేవీ చూడండి, చిక్కగా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.